వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని కీ టెర్మినల్స్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని కీ టెర్మినల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ అందరి క్వశ్చన్ ఒకటే ఉంటుంది. సో క్లైమ్స్ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది, దానికి మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఒకటి, మీరు అడిగింది కీ టెర్మినాలజీస్ గురించి. కీ టెర్మినాలజీస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక కండిషనల్ పాలసీ. ఈ కండిషన్లో మాత్రమే నేను క్లైమ్స్ ఇస్తానని కంపెనీ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఈ ఆప్షన్స్ నా దగ్గర ఉంటాయని కొన్ని యాడ్ ఆన్ కవరేజ్ పెడుతుంది. క్లైమ్స్ రిజెక్ట్ అవ్వడానికి మూడే కారణాలు. మేజర్ కారణం 2 years వెయిటింగ్ పీరియడ్లో ఉన్న డిసీజెస్. చాలా అంటే కొన్ని రకాల సర్జరీస్ అన్నీ కూడా 2 years వెయిటింగ్ పీరియడ్లో ఉంటాయి. ఏ కంపెనీ కూడా పాలసీ తీసుకునేటప్పటికి నీకు తెలిసి లేకపోయినా అలాంటి సర్జరీస్ని 2 సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ చేస్తుంది. అందువల్ల మేజర్గా క్లైమ్స్ రిజెక్షన్ అవుతాయి. రెండోది నాన్ డిస్క్లోజర్స్. అంటే పాలసీ తీసుకునేటప్పటికి అతనికి ఇంతకుముందు ఒక తీసుకునే ముందు ఎప్పుడో ఏదో సర్జరీ జరిగి ఉంటుంది, లేదా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేదా ఏదో కొన్ని రోజుల పాటు కొంతకాలం మెడికేషన్ వాడుంటాడు. అవన్నీ కూడా వీళ్ళు లైటర్ మేనర్లో పాలసీ తీసుకునేటప్పుడు చెప్పరు. అంటే ఎగ్జాంపుల్ షుగర్ బీపీ అనుకోవచ్చుగా. షుగర్ బీపీ కామన్. కామన్ షుగర్ బీపీ గురించి వాళ్ళకి కొంత అవేర్నెస్ ఉంది. షుగర్ బీపీల గురించి చెప్తారు. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఎప్పుడో ఒక హెర్నియా ఆపరేషన్ జరిగి ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఎప్పుడో కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరిగి ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఎప్పుడో బాడీలో ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అయితే రాడ్ వేసి ఉంటారు. ఆ రాడ్ రిమూవ్ కూడా చేసి ఉంటారు. ఇలాంటి కేసెస్ కొన్ని సందర్భాల్లో ఎప్పుడో మెంటల్గా స్టెబిలిటీ లేక ఏదైనా మెడికేషన్ వాడుంటారు. రకరకాల కారణాలతో పాస్ట్లో వాడిన మెడికల్ హిస్టరీని పాలసీ తీసుకునేప్పుడు డిస్క్లోజ్ చేయకపోతే, అవన్నీ మీరు డాక్టర్ దగ్గర అయితే 100% చెప్తారు. డాక్టర్ గారి దగ్గర కూర్చోగానే మీకేంటి, మీ హిస్టరీ ఏంటి అనేటప్పుడు వీడికి గుర్తులేని కూడా అన్నీ గుర్తు తెచ్చుకుని, సార్ నేను 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం ఉంది, 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం ఉంది, అది ఇదని అన్నీ చెప్తారు. అక్కడ డాక్టర్ గారితో ఏదైతే డిస్క్లోజ్ చేస్తున్నారో ఆ డిస్క్లోజర్స్ అన్నీ కనుక పాలసీ కాపీలో లేకపోతే మీ క్లైమ్స్ రిజెక్ట్ అవుతాయి. అంటే చాలామందితో నేను మాట్లాడేటప్పుడు, అన్న మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటున్నారు, 10 లక్షల పాలసీగా ఆలోచించమాకండి. ఈ 10 లక్షల రూపాయల పాలసీ మీరు కట్టే 20-30 వేల రూపాయల ప్రీమియంతో పొరపాటున అవసరమైతే మీకు 1 కోటి రూపాయలు కూడా ఈ పాలసీ క్లెయిమ్ చేసి పెట్టింది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఎవరైనా సరే, నేను 1 కోటి రూపాయల గురించో, 2 కోట్ల గురించో, 3 కోట్ల గురించో పాలసీ తీసుకుంటున్నాను, అలాంటి 1 కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రొడక్ట్ని నేను 20,000కి బై చేస్తున్నానని అంతే జాగ్రత్తగా తీసుకోండి. 20,000 కదా నేను పే చేసేదని మీరు అనుకుని మీరు ఏమీ డిస్క్లోజ్ చేయకుండా చేస్తే, కంపెనీ 1 కోటి రూపాయలు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మీరు 20,000 కట్టి 15 లక్షలు, 20 లక్షలు క్లెయిమ్ చేస్తున్నప్పుడు కంపెనీ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. మీరు ఎంత సింపుల్గా 20,000 పే చేశారో వాడికి అంత కష్టంగా ఉంటుంది 10 లక్షలు, 15 లక్షలు పే చేయాలంటే. అప్పుడు అసలు ఏంటి పాలసీ, ఏంటి పాలసీ కండిషన్స్, ఏంటి ఏమి డిస్క్లోజ్ చేశారు, ఏమి డిస్క్లోజ్ చేయలేదు అనేది వాళ్ళ టీం ఏదైతే మెడికల్ టీం ఉంటుందో అదంతా చెక్ చేసుకుంటారు. వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మీ పాలసీ తీసుకునేటప్పటికి మీకున్న కండిషన్, మీరు డాక్టర్ గారు చెప్పిన కండిషన్ రెండు ఈక్వల్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్స్ వస్తాయి. మీరు డాక్టర్ గారు చెప్పింది ఒక విధంగా ఉండి పాలసీ తీసుకునేటప్పుడు అక్కడ చేసిన డిస్క్లోజర్స్ వేరే విధంగా ఉంటే క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్కి వెళ్తే మనం ఏమీ పే చేయము. ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ ఉంది, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ట్రీట్మెంట్ కాస్ట్ని సెటిల్ చేసుకుంటాయి. ఓకే. దీంట్లో చాలామంది, ఈ విషయం నేను చెప్తే నా బిజినెస్ కూడా ఇబ్బంది. క్యాష్లెస్ అనేది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా గ్యారంటీ క్యాష్లెస్ కాదు. కొన్ని సందర్భాల్లో క్యాష్లెస్ ఆప్షన్ ఉన్నా వాడికి ఏదన్నా చిన్న అనుమానాలు ఉంటే
ఏదైనా ఎంక్వైరీ ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేద్దాం, ఈ ట్రీట్మెంట్ ఇంతకు ముందు నుంచే ఈ డిసీజ్ ఉన్నట్టు వాడికి ఏ చిన్న అనుమానం వచ్చినా నేను క్యాష్లెస్ ఇవ్వట్లేదు, ఈ పర్టికులర్ క్లైమ్కి రీఎంబర్స్మెంట్కి రండి, తర్వాత సెటిల్ చేస్తామని చెప్పడానికి కంపెనీకి ఎప్పుడూ ఆప్షన్ ఉంటుంది. ఓకే. కానీ అన్ని సందర్భాల్లో కాదు, చాలా రేర్ కేసెస్లో. అట్లా కాకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాన్ ప్రిఫర్డ్ హాస్పిటల్స్ అన్ని కొంత లిస్ట్ ఉంది అన్ని కంపెనీస్ దగ్గర. మీరు వెళ్ళి ఏ హాస్పిటల్ అంటే క్యాష్లెస్కి వెళ్ళారా ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆ నెట్వర్క్లో ఉంది, ఆ కంపెనీతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. క్యాష్లెస్కి వెళ్ళకుండా మీరు ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ స్పెసిఫిక్ వెళ్ళారు, లేదా ఎమర్జెన్సీలో వెళ్ళారు, వెళ్ళినప్పుడు వితిన్ 24 అవర్స్ మీరు ఆ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే వాడు నాన్ ప్రిఫర్డ్ హాస్పిటల్లో లేకపోతే బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్లో అయి ఉంటే మీరు అడ్మిట్ అయింది, మీ ఎమర్జెన్సీ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చామని కంపెనీ మీకు సజెషన్ ఇస్తుంది. అలాంటి సందర్భంలో క్లెయిమ్స్ వస్తుంది. లేదు అట్లా కాకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు అదే హాస్పిటల్లో కంటిన్యూ అయ్యి ట్రీట్మెంట్ మొత్తం తీసుకున్నాక క్లెయిమ్కి వెళ్ళారనుకోండి, క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఓకే. అట్లా కాకుండా ప్లాన్డ్ సర్జరీ ఏదైనా హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలి, సైనస్ రిలేటెడ్ ఆపరేషన్ చేయించుకోవాలి, లేదా క్యాట్రాక్ట్ లాంటి ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా ముందే మీరు ఆ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్తో ప్రీ అప్రూవల్కి వెళ్ళటం మంచిది. ప్రీ అప్రూవల్కి వెళ్ళి ఆ ప్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత సర్జరీ చేసుకుంటే మీకు క్లైమ్ సెటిల్మెంట్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ క్యుములేటివ్ బోనస్ అంటే ఏంటి సార్? నిహాల్, క్యుములేటివ్ బోనస్ అంటే చాలా చేంజెస్ వచ్చింది లాస్ట్ 3-4 ఇయర్స్లో. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్స్ సెక్టర్, హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ని కోవిడ్ కంటే ముందు ఎలా ఉండేయంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా నో క్లెయిమ్ బోనస్. సపోజ్ మీరు ఈ సంవత్సరం మీరు క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మీ సమ్మేషన్లో ఇంకో 10% యాడ్ చేస్తా, తర్వాత అది 25%కి వచ్చింది, తర్వాత 50%కి వచ్చింది, ఇప్పుడు 100%కి వచ్చింది. నో క్లెయిమ్ బోనస్. లాస్ట్ 1 ఇయర్లో ఏమైందంటే ఇండస్ట్రీ అంతా నో క్లెయిమ్ బోనస్ వెళ్ళిపోయింది. క్యుములేటివ్ బోనస్ అంటున్నాం. సపోజ్ ఒక కంపెనీలో నేను ఒక పాలసీ గురించి మాట్లాడితే ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారనుకోండి, ప్రతి సంవత్సరం 10 లక్షలు యాడ్ చేసుకుంటూ వెళ్తాడు నెక్స్ట్ 5 ఇయర్స్. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అయ్యేపాటికి 10 లక్షల రూపాయల పాలసీ 60 lakhs అవుతుంది. దాంతోపాటు ఇన్బిల్ట్ క్యుములేటివ్ బోనస్ కొంత ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ కలుపుకుంటే ఒక 10 లక్షల రూపాయల పాలసీ నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ కవరేజ్ 70 lakhs అవుతుంది. కొన్ని కంపెనీస్లో అది 40 lakhs ఉంది, కొన్ని కంపెనీలో 70 lakhs ఉంది, కొన్ని కంపెనీస్లో 100% అంటే 10 lakhs పాలసీ తీసుకుంటే 1 crore పాలసీ అయ్యే పాలసీలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రీసెంట్ డేస్లో ఇంకా లాస్ట్ 2-3 monthsకి వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే అన్లిమిటెడ్ కవరేజ్. మీరు ఒక పాలసీ తీసుకుంటే ఈ బోనస్లు, క్యాలిక్యులేషన్స్, ఎన్సీబీలు ఇవన్నీ ఏమి లేవు. మీకు ఎంత బిల్ అయితే అంత హాస్పిటల్ వాడు మీకు పే చేయాలి. ఓకే. ఇలాంటి ఆప్షన్స్తో కొత్త పాలసీలు అన్నీ వస్తున్నాయి. ఓకే. ఓకే. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? కాంపిటీషన్ ఎక్కువ. 100% కాంపిటీషనే. మీ ఈ పాలసీలన్నీ, ఇలాంటి పాలసీలని హై సమ్మిష్డ్ పాలసీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్ ప్రీమియమ్స్ పెరుగుతాయి అన్నది మాత్రం దృష్టిలో పెట్టుకుని పాలసీలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు 30,000 40,000 ఓకే మనం పే చేయగలుగుతాం అని తీసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మీ ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైనా ఒక సర్జరీకి వెళ్తే 2 lakhs అయ్యే సర్జరీ ఇవాళ దగ్గర అది 5 to 7 lakhs అవుతుంది. అవును. ఇదే సర్జరీ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏమవుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఆ అమౌంట్ని హాస్పిటల్కి పే చేయాలి. హాస్పిటల్కి పే చేయాలంటే మన దగ్గర నుంచి ప్రీమియమ్స్ కూడా ఎక్కువ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ప్రీమియమ్స్ పెరుగుతాయి అనేది దృష్టిలో పెట్టుకుని మనం పాలసీ తీసుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి సార్? ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు. అంటే ఏదైనా సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఏదైనా ఫీవర్ వచ్చింది, ఇబ్బందిగా ఉంది, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోం. ఏదో మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర ఫీజు పే చేస్తాం, కన్సల్టేషన్ పే చేస్తాం, అనేది మెడికేషన్ ఇస్తాడు, మెడికేషన్ వాడతాం. తగ్గకపోతే మళ్ళీ డయాగ్నోస్ చేస్తాడు, డయాగ్నోస్ చేసి మళ్ళీ మెడిసిన్ ఇచ్చిన తర్వాత తగ్గకపోతే అడ్మిషన్కి వెళ్తాం.
ఇక్కడ వరకు ఫస్ట్ 2 స్టెప్స్లోను 1 స్టెప్లోను 2 స్టెప్లోను క్యూర్ అయింది అనుకోండి, నా ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడ దాంట్లోకి రాదు. ఇన్ కేస్ తగ్గక అతను అడ్మిషన్కి దారితీసింది అనుకోండి, హాస్పిటల్లో ఉండి ఒక 24 అవర్స్ కంటే ఎక్కువ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నట్లయితే, అప్పుడు అడ్మిట్ డేట్ కంటే ముందు చాలా కొన్ని కంపెనీస్లో 30 డేస్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 60-90 డేస్ కూడా ఉంటాయి. పాస్ట్ 90 డేస్లో ఈ ఏదైతే రిలేటెడ్గా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో దానికి సంబంధించిన పాస్ట్ 90 డేస్లో ఉన్న బిల్స్ అన్నీ కూడా కంపెనీస్ పే చేస్తాయి. అట్లాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటాం. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇన్ కేస్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫాలోఅప్ మెడికేషన్ ఉంటుంది, లేకపోతే డయాగ్నోసిస్ ఉంటాయి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కొన్ని కంపెనీస్ 60 డేస్ నుంచి 180 డేస్ వరకు కన్సల్టేషన్ కానీ, డయాగ్నోసిస్ కానీ, మెడికేషన్ కానీ ఎవ్రీథింగ్ రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. చాలామందికి అవగాహన ఉండదు. హాస్పిటల్ బిల్ వచ్చేసి మన 4 లక్షలు అయింది, 4 లక్షలు ఓకే మనం సాటిస్ఫై అనుకుంటారు, అనుకుని అక్కడితో ఆగిపోతారు. అట్లా కాకుండా కొన్ని పెద్ద పెద్ద కేసుల్లో, కొన్ని హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్టు ఫిజియోథెరపీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి, పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా. అలాంటివన్నీ కూడా నెక్స్ట్ 60 మంత్స్ ఉన్న బిల్స్ అన్నిటిని కూడా కంపెనీస్ పే చేస్తాయి. ఎవరైనా వాటిని నెగ్లెక్ట్ చేసి మీరు క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 100% కంపెనీస్ పే చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ రీఛార్జ్ అండ్ రిస్టోరేషన్ బెనిఫిట్స్ అంటే ఏంటి సార్? రీఛార్జ్ అండ్ రీస్టోరేషన్. ఇప్పుడు రీస్టోర్ అనేది కూడా ఇవాళ వెళ్ళిపోయింది. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఇవాళ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఓకే. రీఛార్జ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక 10 lakhs పాలసీ ఉంది, 10 lakhs అయిపోయింది. కొన్ని కంపెనీస్ 0 అయిన తర్వాత రీఛార్జ్ చేసి ఇంకో 10 lakhs ఇచ్చేవాళ్ళు. కొన్ని కంపెనీస్ ఎగ్జిస్టింగ్ సమ్మేషుడు ఒక క్లెయిమ్ చేస్తే చాలు, మొత్తం కలిపి టోటల్గా 20 lakhs, ఒక క్లెయిమ్ 10 lakhs లోపు ఎంతో చిన్న క్లెయిమ్ అయి ఉన్నా కానీ రీఛార్జ్ అమౌంట్ కూడా యాడ్ అయ్యేది ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏముందంటే ఇండస్ట్రీ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అనే ఆప్షన్ నడుస్తుంది. సపోజ్ నేను ఇందాక ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 లక్షల రూపాయల పాలసీ ఉంటే సెకండ్ ఇయర్ మీకు కవరేజ్ 25 lakhs ఉంటుంది, థర్డ్ ఇయర్ 40 lakhs ఉంటుంది, 4th, 5th, 6th ఇయర్కి చివరికి వచ్చేప్పటికి 70 lakhs అయిపోతుంది. ఫస్ట్ ఇయర్లో 10 lakhs అయిపోయిన తర్వాత అయినా, సెకండ్ ఇయర్లో 25 lakhs అయిపోయిన తర్వాత అయినా, లేకపోతే చివరికి వచ్చేవాడికి 5 years తర్వాత 70 lakhs కవరేజ్ ఎగ్జాస్ట్ అయినా, మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయినా, మీ 10 లక్షల రూపాయలు అంటే బేస్ పాలసీ మేబీ 10 lakhs అవ్వచ్చు, 25 lakhs అవ్వచ్చు, లేదా 1 crore అవ్వచ్చు, మీరు తీసుకునే పాలసీని బట్టి ఆ బేస్ కవరేజ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా రెడీగా ఉంటుంది. దాన్ని అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అంటాం. అంటే మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్, అంటే చాలా తక్కువ మంది అవైల్ చేసుకుంటారు. మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్, ఇప్పుడు ఫ్యామిలీలో 2 ఉన్నారు, లేదా 4 ఉన్నారు, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది, 4 హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో నేను రీసెంట్గా ఒక క్లెయిమ్ చేశాను. 10 లక్షల రూపాయల పాలసీకి దగ్గర 22 లక్షల రూపాయలు క్లెయిమ్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. 4 అడ్మిషన్స్ జరిగినాయి ఇప్పటి వరకు. ఒక 70,000 ఫస్ట్ క్లెయిమ్ వచ్చింది, తర్వాత 7 lakhs వచ్చింది, తర్వాత 3 lakhs ఒకటి వచ్చింది, ఇంకోటి 11 lakhs వచ్చింది. అంటే డిఫరెంట్ హాస్పిటలైజేషన్స్. టోటల్ వాళ్ళు తీసుకున్న పాలసీ 10 lakhs పాలసీ అయినా కానీ దగ్గర 21 lakhs ఈ రోజుకి పే చేసాం. మళ్ళీ నెక్స్ట్ 2-3 monthsలో ఇంకొక అడ్మిషన్ ఉంది. అంటే ఇది కూడా 70 years ప్లస్ పాలసీ తీసుకున్న 6 నెలల తర్వాత 6 నెలల్లోనే క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ వచ్చినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ 21 lakhs పే చేసింది. అంటే ఇవాళ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాం, వీడియోస్ చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ సరిగా పనిచేయట్లేదు, వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని. నిజమే, ఇన్సూరెన్స్ కంపెనీస్తో చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే, అన్వాంటెడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారా, ఏజెంట్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదా, పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ ఒకటి ప్రాపర్గా డిస్క్లోజ్ చేయలేదా, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో విధంగా నీ క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి రకరకాల రీజన్ చెప్తుందా. దీంట్లో ఎవరిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ని కానీ, పాలసీ హోల్డర్ని కానీ, ఇన్సూరెన్స్ కంపెనీని కానీ, హాస్పిటల్ని కానీ. మధ్యలో ఇన్సూరెన్స్ ఏజెంట్ అనేవాడే ఎవరైతే మధ్యలో ఉంటున్నారో ఈ ప్రాసెస్ మొత్తంలో, వీళ్ళు కస్టమర్కి ఏం చేయాలి అంటే ప్రాపర్గా ఏ విధంగా వీళ్ళ రోల్ ఉంటుంది అంటే, ఇన్సూరెన్స్ కంపెనీని ఎప్పుడు కూడా మన క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుందనే మన ఆలోచన ఉండాలి. కస్టమర్ ఎప్పుడు కూడా
అతను ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నా 100% మనీ కావాలనే కోరుకుంటాడు. ఆ కస్టమర్ కోరుకునేది కూడా యాజ్ ఏ కస్టమర్ మనం కూడా కస్టమర్ అయినా మనమే కోరుకుంటాం. ఏదో మధ్యలో ఏజెంట్ అనే అతను ఎవరైతే ఉన్నారో నేను కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఏజెంట్స్ చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళందరం ఏం చేయాలి అంటే పాలసీ కండిషన్స్ ఏం చెప్తున్నాయి, ఆ కండిషన్ తగ్గట్టుగా నీకు అతనికి పాలసీ ఇచ్చుంటే కంపెనీని క్లెయిమ్ ఇవ్వడానికి మనం ఫైట్ చేయొచ్చు. 20,000, 30,000, 40,000, 50,000 లేదా ₹1,00,000 ఏదో విధంగా పాలసీ తెచ్చేసుకుందాం అన్న, అంతా నేను చూసుకుంటాలే వీళ్ళే చెప్తాం. కంపెనీకి వచ్చి అంతా ఫైన్ సార్, అంతా బాగుంది, ఏం లేదనే ప్రాబ్లం ఏం లేదని మనం చెప్తాం. చివరికి వెళ్ళినాక ఏదైనా హాస్పిటల్ నీడ్ వచ్చి ఇతను హాస్పిటల్కి వెళ్తే ఇతను అంతా హిస్టరీ అంతా హాస్పిటల్లో చెప్తాడు. అది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది, డైరెక్ట్గా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనుక ప్రాపర్గా అండర్ రైటింగ్ చేసుకోకపోతే, అసెస్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు మార్కెట్లో ట్రెండ్ అవుతున్న వీడియోస్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.